వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను ఆలూ ఫ్రై చేసి చూపిస్తాను. బంగాళాదుంపలను ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. వీడియోలో చూపించే విధంగా బాగా వాష్ చేసి వాటర్ అంతా చిక్కంతో వడకట్టేసుకోండి. వాటర్ లేకుండా చేసుకోండి. ఇందులోకి ఉప్పు, కారం, పసుపు, వరిపిండి ఒక స్పూన్, అంటే మీ బంగాళాదుంపల ముక్కలను బట్టి చూసి వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా కలపండి. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ బంగాళాదుంప ముక్కలకి పట్టేలాగా కలపండి. కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే నేను తక్కువ వేస్తున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు, కొంచెం వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇలా వేసాక వెంటనే మనం బంగాళాదుంప ముక్కలను వేసేసుకోవచ్చు. బంగాళాదుంప ముక్కలతో పాటే ఇవి కూడా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేస్తున్నాను, చూడండి. బంగాళాదుంప ముక్కలు మొత్తం వేసేసాను. మనం వేసిన ఆయిల్ ఈ బంగాళాదుంప ముక్కలకి పట్టేలాగా కలిపి మూత పెట్టి ఉంచండి. 1 నిమిషం మూత పెట్టి ఉంచాక మళ్ళీ మూత తీసి ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేయండి. ఇలా ఒక 3 సార్లు మూత పెడుతుల్లోకి ఫ్రై రెడీ అయిపోతుంది. ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆలూ ఫ్రై రెడీ అయ్యింది. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రైస్లో కూడా బాగుంటుంది. డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేయచ్చు. సూపర్ టేస్ట్గా ఉంటుంది.